పరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు తండ్రి. కృప కలిగిన యేసయ్య నీకు వందనాలు తండ్రి. ప్రేమించే యేసయ్య నీకు వందనాలు తండ్రి. దేవా నీ పిల్లలుగా మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచుకోవడానికి, ఆరాధించడానికి మాకు ఈ ఉదయకాల సమయాన్ని నువ్వు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. దేవా ఎంతో సంతోషంతో, ఆనందంతో గంతులు వేసే విధంగా నువ్వు సహాయం చేయండి ప్రభువా. దేవా ఏ పరిస్థితుల గురించి అయితే తండ్రి దేవా యేసయ్య నువ్వు మాతో మాట్లాడుతున్నావో తండ్రి, దేవా ఆ పరిస్థితులన్నీ గూడా దేవా నీ వాక్యము ద్వారానే దేవా ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పుడే దేవా ఇదిగోన్న ఊహించని గొప్ప సంఘటనలు దేవా ఇదిగోన్న మా జీవితాల్లో జరిగాయని మేము నమ్ముతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా నువ్వే మాట్లాడండి, ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నావని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నమ్మి పొందుకొని డిక్లేర్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 3వ వచనం. ఇది ద్వితీయోపదేశ కాండంలో మనము మొదటి 30 వరకు చూస్తే అన్ని కూడా దేవుని దీవెనలు ఉంటాయి. చాలా మంది ద్వితీయోపదేశ కాండం ఎక్కువ చదువుతూ ఉంటారు. 28వ అధ్యాయం. 28వ అధ్యాయంలో చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. అందులో ఒక ఆశీర్వాదం గురించి ఒక దాని గురించి మనం ధ్యానం చేద్దాము. ఈ మన డే టు డే లైఫ్‌లో ప్రెజెంట్ డేస్‌లో అందరికీ ఉండే ప్రాబ్లమే. చాలా మంది జీవితంలో ఉండే ప్రాబ్లమే. ఏంటది? ఆర్థికపరమైన ప్రాబ్లమ్స్. కుటుంబ ఇబ్బందుల కంటే చాలా మందిలో అందరిలో 90% పీపుల్‌లో ఎక్కువ ఉంటున్నది ఆర్థికపరమైన ఇబ్బందులు. సో, వాటి నుంచి బయటికి రావడానికి అసలు దేవుడు బైబిల్‌లో మనకు వాటి గురించి ఏం చెప్పాడో మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 3వ వచనం. నీవు పట్టణములో ద్వితీయోపదేశ కాండము దీవింపబడుదువు. 28:3. నీవు పట్టణములో దీవింపబడుదువు. నీవు పొలములో దీవింపబడుదువు. నీవు పట్టణములో దీవించబడుదువు. పొలములో దీవించబడుదువు. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు పట్టణంలో దీవించబడుదువు. పట్ట పట్టణంలో, పొలములో. మనం దీన్ని అర్థం చేసుకునే విధానంలో, ఎవరు అర్థం చేసుకునే విధానంలో వాళ్ళకుంటది. దేవుడు నాకు చెప్పిన విధానంలో మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను. మనము హౌస్‌లో దీవించబడాలని, అలాగే జాబ్‌లో దీవించబడాలని దేవుడికి ఇష్టం. పట్టణం, పొలం అంటే ఇంటిలో, పొలంలో. ఇంటిలో నువ్వు దీవించబడాలి. ఇంటిలో నువ్వు ఆశీర్వదించబడాలి. అలాగే పొలం. పొలం అంటే మనం పని జేసుకునేది. పని జేసుకునే ప్లేస్. అంటే నువ్వు పని జేసుకునే జాబు. నువ్వు చేస్తున్న బిజినెస్. నువ్వు చేస్తున్న సమస్తము. ప్రతి చోట గూడా దేవుడు నువ్వు దీవించబడాలనే పాత నిబంధన గ్రంథంలోనే దేవుడు రాయించాడు. ఇంకా కొత్త నిబంధన కూడా కాదు. తోరా ద్వితీయోపదేశ కాండములో అంటే తోరా అంటే 5 గ్రంథాలు. ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఆహ్, ఇంకోటేంటి లేవికాండం. లేవికాండం. ఈ 5 కలిపి తోరా అంటారు. ఇదంతా ఒక్క పుస్తకం కింద ఉండేది. ఇదంతా మోషే రాయబడిందని మనకి బైబిల్ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకంతటికి తెలిసింది. సో, ఇందులో ఒక పుస్తకంలోనే ఇదెప్పుడు రాసారు? మోషే కాలం టైంలో రాసారు. అప్పుడే బైబిల్‌లో దేవుడు మన కోసం దేవుడు రాయించిన వాగ్దానాలివి. పట్టణములో ఆశీర్వదించబడదువు. పొలములో ఆశీర్వదించబడదువు. నువ్వు ఇంటిలో ఆశీర్వదించబడదువు. బయట పని చేసుకున్నప్పుడు గూడా ఆశీర్వదించబడదువు. బయట పని చేసుకోవడం అంటే నువ్వు జాబ్ చేసుకోవడము. ఏదైనా సరే నువ్వు చేస్తున్న ప్రతి దాని విషయంలో గూడా దేవుడు ఆశీర్వదించడం అనేది దేవుడికి ఇష్టమైన విషయం. అలాగే పొలములో గూడా ఇంటిలో, తర్వాత ఇంటిలో, పొలంలో, తర్వాత ఫస్టు పట్టణంలో, సిటీ అంటే నువ్వు నివసిస్తున్న ప్రాంతం. నువ్వు పని చేసుకుంటున్న ప్రాంతము, నువ్వు నివసిస్తున్న ప్రాంతం. నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో నువ్వు ఆశీర్వదించబడడం అనేది దేవుడికి చాలా ఇష్టం. నీకిష్టమా? నీకిష్టమే. ఎందుకిష్టం ఉండదు? అన్ని చోట్ల ఆశీర్వదించబడాలి. సో, ఇలా పట్టణంలోను, పొలంలోను ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలి? అన్ని చోట్ల మనం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి?
పాత నిబంధన గ్రంథం ప్రకారంగా అయితే మనము కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని పాటిస్తే పట్టణంలోను, పొలంలోను మనం ఆశీర్వదించబడతాం. ఇప్పుడు మనం ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ఏం చేస్తే మనం ఆశీర్వదించబడతాము? పట్టణంలో, పొలంలో. ఏం చేస్తే మనం ఆశీర్వదించబడతాము? ఎలా ఆశీర్వదించబడతాం మనం? అటు పొలంలోను, అటు పట్టణంలోను. చాలామంది నేను చేస్తే, నేను చేస్తే ఆశీర్వదించబడతాను. నేను చేసిన దాన్ని బట్టి, నేను చేసిన దాన్ని బట్టి, అంటే నేను ఇచ్చిన దాన్ని బట్టి, నేను దేవుడికిచ్చిన దాన్ని బట్టి, నేను పేదలకిచ్చిన దాన్ని బట్టి, నేను ఉపవాసం ఉండే దాన్ని బట్టి, నేను బైబిల్ చదివిన దాన్ని బట్టి, నేను చేసిన దాన్ని బట్టి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి. యేసు ప్రభు పరలోక ప్రార్థనను నేర్పించాడు. ఆ పరలోక ప్రార్థన ఒకసారి చెప్పండి? ఎవరికి? శిష్యులకి నేర్పించాడు. మీకదే శిష్యులకి యేసు ప్రభు పరలోక ప్రార్థన నేర్పించాడు. ఏమని నేర్పించాడు? పరలోకమందున్న మా తండ్రి చెప్పండి. నీ నీ నామం నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం నీ వచ్చును రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం నీ నీ పరలోకం చిత్తం నీ నెరవేరినట్లు చిత్తం నెరవేరినట్లు పరలోకము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందును నెరవేరును గాక. నెరవేరుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందును నెరవేరును గాక. అంటే పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. అంటే పరలోకంలో ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా భూమి మీద గూడా అలాగే ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. పరలోకంలో ఎలాగ ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా భూమి మీద గూడా అలాగే ఉండాలని ఆశపడుతున్నాడు యేసయ్య. పరలోకంలో, పరలోకంలో ఆశీర్వదించబడాలంటే పరలోకంలో మనం ఏం చేస్తాం? ఒకసారి ఆలోచించండి. మీరు పరలోకం వెళ్ళిన తర్వాత, మీరు దేవునితో కలిసి అక్కడ జీవిస్తున్న తర్వాత, మీరు ఏం చేస్తే మీరు అక్కడ ఆశీర్వదించబడతారు? మీరేం చేస్తే అక్కడ ఆశీర్వదించబడతారు? ఆలోచించండి ఒకసారి. మీరు పరలోకం వెళ్ళిన తర్వాత, మీరేం చేస్తే ఆశీర్వదించబడతారు? ఏం చేయాలి అక్కడికెళ్ళి మీరు? మీరక్కడ ఆశీర్వదించబడాలంటే మీరేం చేయాలి? పరలోకంలో మీరు ఆశీర్వదించబడాలంటే మీరేం చేయాలి? అదేంటి బ్రదర్ పరలోకమే గొప్ప ఆశీర్వాదం కదా! అక్కడికెళ్ళి మేము చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఆశీర్వాదమే గదా! అక్కడ గొప్ప అన్నీ ఉంటాయి గదా! ఏ టు జెడ్ అక్కడ కావాల్సినయన్నీ గూడా మాకుంటాయి గదా! అనుకూలంగా ఉంటది గదా! పరలోకం. మరి యేసు ప్రభు ఆశపడిందేంటి? ఈ భూమిని పరలోకంగా ఉండాలని ఆశపడ్డాడు. మరి ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వేం చేయాలని నిన్ను నువ్వు ఎక్కువ ఆలోచించేసుకొని నేను అలా చేయలేదు, ఇలా చేశాను, అలా చేశాను కాబట్టి ఈ శాపమొచ్చింది, అలా చేశాను కాబట్టి ఈ లాసొచ్చింది, ఇలా చేశాను కాబట్టి నాకు డబ్బులు రావట్లేదు, ఇలా చేశాను కాబట్టి అప్పుల పాలైపోయింది, ఇలా చేశాను కాబట్టి ఇలా జరిగింది. దీన్ని చేయడానికి ఆహ్, ప్రవక్త దగ్గరికెళ్ళాలా? లేకపోతే పాస్టర్ దగ్గరికెళ్ళాలా? లేకపోతే సంఘానికి ఇన్ని చెయ్యాలా? లేకపోతే చర్చ్‌లో ఇది చెయ్యాలా? లేకపోతే ఇది చేయాలా, అది చేయాలా అని నువ్వు ఆశపడుతున్నావు గదా! ఆశపడ్డం గాదు. నువ్వలా ఆలోచిస్తున్నావు గదా! నిజంగా ఆలోచించండి. పరలోకంలో ఏదైతే ఉందో అది భూమి మీద నెరవేరాలని యేసు ప్రభు శిష్యులకి ప్రార్థన చేయించాడు. తండ్రి కూడా అదే ఆశపడ్డాడు. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇన్ హెవెన్ అని చెప్తున్నాను. మరి ఈ భూమి మీద గూడా నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు చేయాల్సిన పనులేంటి? ఏమీ లేదు. ఏం చేయాలి నువ్వు? నువ్వేం చేయాలి? పరలోకంలోకెళ్ళి నువ్వేం చేస్తావు? సేమ్ భూమి మీద కూడా నువ్వు అలాగే ఉండాలని యేసయ్య ఆశపడ్డాడు. భూమి మీద కూడా సేమ్ నువ్వు అలాగే ఉండాలని దేవుడు ఆశపడ్డాడు.
పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉండి, నువ్వు భూమి మీద, ఆకాశంలో, నీటిపైన, సమస్తం పైన సర్వాధికారం కలిగి దేవుని కుమారుడుగా బ్రతకాలని ఆయన ఆశపడ్డాడు. ఇంకా చూద్దాం. ఇది ఒక లెవెల్. ఈ లెవెల్‌లో ఉండగలుగుతున్నామా మనం? పరలోకంలో ఉన్నట్టు భూమి మీద ఉండగలుగుతున్నామా? ఉండలేకపోతున్నాం. నెక్స్ట్ లెవెల్. రెండో లెవెల్. ఆ లెవెల్‌లో మనం ఆ ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. ఆ తర్వాత లెవెల్‌లో అన్నా మనం కొన్ని చూద్దాం. ఓకే. నెక్స్ట్ లెవెల్. కీర్తన 128 1-5 యెహోవా యందు భయభక్తులు కలిగి కీర్తనలు 128వ అధ్యాయము 1-5 వరకు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగు ఆశీర్వదించబడుదురు. ఎలాగ ఆశీర్వదించబడతారు? సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసెదవు. దేవుడు గొప్పగా కీర్తనలో రాయించాడు. మనం చాలా మంది 128 కీర్తన చదివిస్తూ ఉంటాం. అక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నిశ్చయముగా, రెండో వచనం, నిశ్చయముగా, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. సెకండ్ లెవెల్. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవించెదవు. అంటే నువ్వు చేసిన కష్టానికి నువ్వు అది వచ్చిన ఆ యొక్క ఏదైతే ఉందో, ఆ డబ్బు ఏదైతే ఉందో నువ్వు అనుభవిస్తావు అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కోలా. అంటే మనం ఆ లెవెల్‌లో పరలోకం అనే లెవెల్‌లో మనం ఉండలేకపోతున్నాం కాబట్టి, దేవుడు గూడా మనకు అనుకూలంగా చాలా లెవెల్స్‌ని పెట్టాడు. ఎందులో ఏదో ఒక లెవెల్ ద్వారాన్నా మనం ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడడం అనేది దేవుడికి చాలా ఇష్టం. మనం మనం మన పిల్లలు సంతోషంగా ఉండడం అనేది మనకెంత ఇష్టమో, మన పిల్లలు కుటుంబాలతో కలిసి ఉండడం అనేది మీకెంత ఇష్టమో, మనకెంత ఇష్టమో యేసయ్యకి కూడా చాలా ఇష్టం. ఓకే. ఇక్కడ యేసుప్రభు 128వ కీర్తన 1-5 వచనాల్లో చూస్తే అందులో రెండో వచనం నిశ్చయముగా అంటే ష్యూర్‌లీ నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావా? నీ సాలరీ నీ దగ్గర వచ్చి ఎంతసేపు ఉంటుంది నీ సాలరీ? నీ దగ్గరికొస్తున్న నీ కష్టార్జితం అని చెప్పుకుంటున్న డబ్బులు ఎంతసేపు ఉంటున్నాయి? అసలు నీ సాలరీలో నుంచి నువ్వు డబ్బులు తీయడానికి నీ ఏటీఎం నీ దగ్గర ఉంటుందా? అది కూడా వేరే వాళ్ళ దగ్గరే ఉందా? ఎంత బాధపడుతున్నావు నీ సాలరీ కోసం, నీ బిజినెస్ కోసం. నీ పొలమంతా చేసుకొని, వ్యవసాయం చేసుకొని, ఆ యొక్క డబ్బులన్నీ నువ్వు తీసుకునేప్పటికి ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఇంకా అప్పులు మిగిలిపోతే ఎలా ఉంటుంది? ఎంత బాధపడుతున్నావు? నీ స్ నెలంతా కష్టపడుతున్నావు. నెలంతా కష్టపడి ప్రతిరోజు డ్యూటీ చేసుకొని వచ్చి ఇది సాలరీ ఎప్పుడొస్తదని ఆశగా వెయిట్ చేస్తున్నావు. సాలరీ వచ్చిన టయానికి సాలరీ తీసుకుందామంటే అన్నీ కటింగ్‌లే. మొత్తం సాలరీ అంతా కటింగ్‌లే. ఆ కటింగ్‌లంతా అయిపోయినా, సాలరీ అంతా తీసినా, అంతా జీరో అయిపోయినా, ఇంకా నువ్వు కట్టాల్సిన బాకీలు, నువ్వు కట్టాల్సిన వడ్డీలు, నువ్వు కట్టాల్సిన ఇంట్రెస్ట్‌లు, నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు రెంట్‌కి, కుటుంబానికి, వాటికి, వీటికి వాటన్నిట్లి కోసం అప్పు చేయాల్సొస్తుంది. ఈ అప్పులు కూడా కట్టాల్సొస్తుంది గదా! మరి దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానాన్నన్నా, ఈ లెవెల్‌లో ఉన్న వాగ్దానాన్నన్నా నువ్వు అనుభవించగలుగుతున్నావా? నిజంగా నువ్వు అనుభవించగలుగుతున్నావా? కష్టపడి పని చేసుకుంటున్నావు కదా! నువ్వు అనుభవించలేకపోతున్నావు. కానీ యేసుప్రభు ఈరోజు చెప్తున్నాడు. ఇయన్నీ వాగ్దానాలు ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి మీ అందరికీ దేవుడిస్తున్న వాగ్దానాలు. ఇవన్నీ అండర్‌లైన్ చేసుకోండి. ఒక పేపర్ మీద రాసుకోండి. చాలా గొప్ప వాగ్దానాలు. ఈరోజు గ్రూప్‌లో కూడా ఇందులో కొన్ని వెర్సెస్ నేను
చేసి పెడతాను అందులో. మన గ్రూప్‌లో కింగ్‌డమ్‌లో ఎంబసీలో. అక్కడ దేవుడు చెప్తున్నాడు, "నీ చేతుల కష్టార్జితము నువ్వు నిశ్చయముగా అనుభవించెదవు. నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగును." 128 కీర్తన 128 కీర్తన 2వ అధ్యాయము. దాని మీద అలా చేతులు పెట్టి మనం ప్రేయర్ చేసుకునే విధానం. చేతులు పెట్టి, పరిశుద్ధాత్మ దేవుడా, నా కోసం బైబిల్‌లో ఇది రాయించావు. నా కోసం ఈ బైబిల్‌లో నువ్వు రాయించావు. 128 కీర్తన 2వ అధ్యాయం 2వ వచనంలో నువ్వు రాయించావు. ఇదిగో నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తానని చెప్పావు కదా తండ్రి. ప్రభువా, నెలంతా కష్టపడి ఈ జాబ్ చేసుకున్నాను. ఈ సాలరీ నా దగ్గరికి రావట్లేదు. ఈ సాలరీలో ఒక్క రూపాయి ఉండట్లేదు. నీకు ఆఫరింగ్ ఇద్దామన్నా, దశమ భాగం ఇద్దామన్నా, కృతజ్ఞతార్పణ ఇద్దామన్నా, ఏది చేద్దామన్నా కనీసం నా దగ్గర డబ్బులు కూడా ఉండట్లేదు ప్రభువా. ప్రభువా, సహాయం చేయి. ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చు. యేసు నామమున బైబిల్‌లో రాయబడిన ఈ మాట నా జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. అని ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆ వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తావో, ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతది. అక్కడ ఏమన్నాడు తెలుసా? ష్యూర్‌లీ, ష్యూర్‌లీ అంటే నిశ్చయముగా, ఖచ్చితంగా, ఖచ్చితంగా నీ కష్టార్జితాన్ని నువ్వు పొందుకోవాలని దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్‌లో రాయించాడు నీ తండ్రి. మరి నువ్వు పొందుకోగలుగుతున్నావా? ఓకే. ఈ లెవెల్‌లో కూడా నువ్వు పొందుకోలేకపోతున్నావు. నెక్స్ట్ అక్కడ ఇంకా ఉంది. మూడో వచనం. "నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షవల్లె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు." అంటే నువ్వు చాలా సంతోషం భోజనం దగ్గర గాని, అంటే ఒక భోజనం బల్ల దగ్గర ఎలాగైతే కుటుంబం అంతా కలిసుంటారు. ఎప్పుడు కలిసుంటారు? అన్ని విషయాల్లో సంతోషంగా ఉంటున్నప్పుడు, చాలా హ్యాపీగా ఉంటున్నప్పుడు, కుటుంబం అంతా గూడా ప్రతి విషయంలో గూడా చాలా సంతోషంగా ఉంటున్నప్పుడు ఈ విషయాలు జరుగుతాయి. నీ దగ్గర డబ్బులున్నప్పుడు ఇలా జరుగుతా ఉంటాయి. మరి డబ్బులు లేనప్పుడు ఇలా జరుగుతాయా? అది చాలా కష్టమవుతా ఉంటది. ఇవన్నీ గూడా మన జీవితాల్లో జరగాలంటే ఈ లెవెల్‌లో కనీసం ఈ వాగ్దానం పైనన్నా మన చేతులు పెట్టి, ప్రభువా, నువ్విచ్చిన వాగ్దానం నెరవేర్చు. నువ్విచ్చావు వాగ్దానం. ఏ వాగ్దానం ఇచ్చావు? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తా అని చెప్పావు. ఇదిగో నేను బిజినెస్ చేసుకుంటున్నా. నేను జాబ్ చేసుకుంటున్నా. నెలంతా కష్టపడుతున్నా. దీన్ని నేను అనుభవించడానికి నువ్విచ్చిన ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరును గాక అని ప్రార్థన చేయి. తర్వాత నెక్స్ట్ ఇంకా చూద్దాం. నెక్స్ట్ ఒకటి చూసాం. దేవుడు పరలోకంలో ఎలాగైతే మనల్ని ఉంటామో, భూమి మీద కూడా అలా ఉండాలని దేవుడు చెప్పాడు. ఆహ్, తర్వాత మన చేతుల కష్టార్జితము. అలాగే నెక్స్ట్ విషయం. ఓకే. మలాకి 3వ అధ్యాయము 10-11. మలాకి 3వ అధ్యాయము 10, 11. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్ల నింపి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు ఆకాశ ఫలములను రాల్పొక్క ఉందుడని సైన్యములకు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి. ఇక్కడ మలాకి 3, 10, 11 చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ విత్తుట గురించి చెప్తున్నాడు. విత్తడం గురించి, దశమ భాగం గురించి చెప్తున్నాడు. నాకు వచ్చిన ఇంకొక డౌట్. నువ్వు పరలోకంలో ఆశీర్వదించబడడానికి మిమ్మల్ని ఎవరిని కూడా దశమ భాగం ఇవ్వొద్దు, ఆపేయండి. దేవుని రాజ్యంలో విత్తనాలు విత్తొద్దు, ఆపేయండి. ఆఫరింగ్ ఇవ్వొద్దు, ఆపేయండి. కృతజ్ఞతార్పణ ఇవ్వొద్దు, ఆపేయండి అని చెప్పట్లేదు గానీ, ఒకసారి ఆలోచించండి. ఈ భూమి మీద మనం ఎలా జీవిస్తున్నామో, దేవుడికి ఎలా ఇష్టమో. మనం ఆశీర్వదించబడాలంటే, మనం సంతోషంగా ఉండాలంటే, మనం చాలా సంతోషంగా ఉండాలంటే, పరలోకంలో మీరు విత్తనాలు విత్తుతారా? మనం అందరం గూడా పరలోకంలో ఉండడం దేవుడికిష్టం. దేవుని పిల్లలందరూ గూడా ఆయనతో కలిసి ఉండడం ఆయనకిష్టం. మరి పరలోకంలో నువ్వు దశమ భాగం విత్తనాలు విత్తున్నావా? దశమ భాగం విత్తుతున్నావా? విత్తనాలుగా విత్తుతున్నావా?
లేకపోతే కృతజ్ఞత అర్పణ వెతుకుతున్నావా? స్తుతి అర్పణ వెతుకుతున్నావా? ఇవన్నీ చేస్తున్నావా? ఇవన్నీ చేస్తారా పరలోకంలో? చేయాల్సిన అవసరం ఉంటదా? ఉంటదా? మాక్సిమం ఉండదు. ఉండదు. మరి యేసు ప్రభు ఏమన్నాడు? యాజ్ ఇట్ ఈజ్ ఇన్ హెవెన్ అన్నాడు కదా! భూమి మీద. సో, భూమి మీద కూడా మరి నువ్వు ఎత్తాల్సిన అవసరం ఉందా? ఒరిజినల్‌గానైతే లేదు. తర్వాత ఆ లెవెల్‌లో మనము ఉండలేకపోతున్నాం గాబట్టే దేవుడు ఇంకొక లెవెల్ చూపించాడు. మన కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తా అన్నాడు. అది కూడా మనం కష్టపడలేకపోతున్నాము. మనకి ఇబ్బంది కలుగుతుంది. అది కూడా అవ్వట్లేదు. ఇంకొక లెవెల్ దేవుడు చూపించాడు. ఇంకొక లెవెల్. అంటే ఎవరికి అనుకూలంగా ఉండే విధంగా అలాగ దేవుడు ఆశీర్వదించాలని, వాళ్ళు ఏది చేసినా వాళ్ళని ఆశీర్వదించాలని. అంటే తప్పులు చేసినా అని గాని, లేకపోతే మర్డర్ చేసినా అని గాని, లేకపోతే దొంగతనాలు చేసిన వాళ్ళని నేను ఆశీర్వదిస్తానని గాని, ఆ విధంగా కాదు దేవుడు చెప్పేది. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించడం అనేది దేవుడికిష్టం. ఇదొక విధానం. మలాకీ రాసిన గ్రంథంలో రాయబడిన ఈ యొక్క విధానం ఒకటి. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా నిధిలోనికి తీసుకొని రండి. దేవుడేం చెప్తున్నాడంటే, నువ్వు సంతోషంగా, ఆనందంగా, చాలా గొప్పగా ఉండాలంటే, ఆయనిచ్చిన ఇంకొక విధానం. దేవుని రాజ్యంలో 10వ భాగంగా 10వ భాగంగా పెట్టడం. 10వ భాగంగా దేవుని రాజ్యంలో నీకున్న ప్రతి దాంట్లో కూడా పెట్టడం. ఎప్పుడైతే నువ్వు 10వ భాగము అందులో పెడతావో, దేవుని రాజ్యంలో పెడతావో, రిమైనింగ్ నీ దగ్గర ఎంతుంటది? 90 ఉంటది. సో, యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు నీకేం జేస్తాడంటే, నువ్వు విత్తేది పరలోక రాజ్యంలో విత్తుతున్నావు. పరలోక రాజ్యంలో ఈ దశమ భాగము, ఈ 10% అనేది నువ్వు పెడుతున్నప్పుడు, రిమైనింగ్ దేవుడు 90% యాడ్ చేసి, నీకు మరలా 100% దేవుడు పంపిస్తాడు. అది దశమ భాగంలో ఉన్న సీక్రెట్. చాలా మంది అంటారు, నేను దశమ భాగం ఇస్తున్నానండి. చాలా ఇస్తున్నాను. నువ్విస్తున్నావు. కానీ నాకు రాలేదండి, నాకు రావట్లేదండి. ఎంత దశమ భాగాలిచ్చినా మేము ఆశీర్వాదాలు చూడలేకపోతున్నామండి అంటే అర్థం ఏంటంటే, చాలా మంది భయంతోను, బాధతోను, వేదనతోను ఇవ్వాలి గదా! ఇంక దశమ భాగం అని చెప్పేసి ఇస్తా ఉంటారు. చాలా బాధతో ఇస్తా ఉంటారు. ఆఫరింగ్స్ కూడా ఇంకేం జేస్తాం వచ్చాడు గదా! ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చాలా మంది ఇస్తా ఉంటారు. అలా ఇస్తే ఆ పంటని మీరు కోయలేరు. హృదయపూర్వకంగా ఎప్పుడైతే దేవుని రాజ్యంలో దశమ భాగం అనేది నువ్వు పెడతావో, దేవుడు దానికి 90% యాడ్ చేసి 100%గా మరలా చేసి నీ దగ్గరికి పంపిస్తాడు. అదే నెలలో ఆయనే పంపిస్తాడు. అదే మంత్‌లోనే, నెక్స్ట్ మంత్‌లో కూడా కాదు. అదే మంత్‌లో ఆయన పంపిస్తాడు. దేవుడు అది ఒక గొప్ప సీక్రెట్‌గా ఉంచాడు. అబ్రహాము విషయంలో దేవుడు అలా చేశాడు. మనకి ధర్మశాస్త్రం రాకముందే దేవుడు అబ్రాహాము ద్వారా ఈ పని చేయించాడు. చాలా గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఇప్పటికి కూడా మనం ఏమని ప్రార్థన చేస్తాం తెలుసా? అబ్రాహాము ఆశీర్వాదానికి మనం వారసులమంటాం. గలతీ రాసిన పత్రిక 3:19లో ఉంటది. 3:19, 29లో లాస్ట్ వర్షన్‌లో ఉంటదనమాట. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమున అబ్రాహాము పిల్లలు పిలువబడతారు. అబ్రాహాముకిచ్చిన ప్రతి వాగ్దానానికి కూడా మీరు వారసులు అని దేవుడు చెప్పాడు. ఎలా అంటే అబ్రాహాము దేవుని రాజ్యంలో విత్తనాలు విత్తడం ఆయనకి బాగా తెలుసు. దశమ భాగం ప్రతి దాంట్లో కూడా దశమ భాగం కూడా ఆయనకు తెలుసు. సో, మీరు కూడా మీ జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుని రాజ్యంలో దశమ భాగంగా పెట్టండి. రిమైనింగ్ 90% 90% దేవుడు యాడ్ చేసి మీకు పంపిస్తా ఉంటాడు. ఇక్కడ ఎప్పుడైతే ఇలా జరుగుతా ఉంటదో, ఎప్పుడైతే మనం ఎప్పుడైతే ఆ దశమ భాగం అనేది నువ్వు పెడతావో, నేనెప్పుడు ప్రార్థన చేస్తాను. మీ అందరికీ చాలా మందికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నా దగ్గర మాట్లాడుతున్నప్పుడు నేనేమని చెప్తానంటే, హెవెన్ అకౌంట్ నుంచి ఇంకా డబ్బులు రాలేదండి. వచ్చిన తర్వాత ఈ పని చేస్తాను. హెవెన్ అకౌంట్ నుంచి డబ్బులు రావాలండి అని చెప్తా ఉంటాను. ఇక్కడ హెవెన్ అకౌంట్‌తో కనెక్షన్ ఉన్న వాక్యం ఉంది. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు రాసుకోండి. దీనిపైన చేయబెట్టి ప్రార్థన చేయండి. చూడండి. మళ్ళా చదవండి. మలాకి 3:10 చదవండి ఒకసారి.
నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరములోనికి తీసుకొని రండి. మీరు చేసి మీరు చేసి నన్ను శోధించిన శోధించడం అంటే వేరే విధానంగా కాదండి. ఆయన్ని అడిగే విధానము, పర్ఫెక్ట్‌గా అడిగే విధానం. శోధించడం అంటే శోధకుడిలాగా అన్ని ఇబ్బంది కలిగించే విధంగా శోధన సృష్టించడం కాదండి. దేవుణ్ణి అడగడం, ప్రభువా నీ రాజ్యంలో పెట్టిన విత్తనాలు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి గొప్పగా అవుతాయని నువ్వు చెప్పావు గదా! ఆ వాగ్దానం పట్టుకొని మాట్లాడడం. ఆ మాట పట్టుకొని దేవుని వాక్యాన్ని పట్టుకొని ఎప్పుడైతే మనం మాట్లాడతామో దాన్ని దేవుడు ఈ విధంగా బైబిల్‌లో మన తెలుగు బైబిల్‌లో అలా రాయించాడనమాట. అంతేగాని వేరే విధంగా కాదు. ఓకే. మనం ఎప్పుడైతే దేవుని రాజ్యంలో ఆ విత్తనాలు విత్తి మనం మాట్లాడతామో, దాన్ని పట్టుకొని మాట్లాడతాం. ప్రభువా నీ రాజ్యంలో విత్తబడిన ప్రతి ఒక్క విత్తనము కూడా 100% నాకు వచ్చును గాకని ఇచ్చి నెక్స్ట్ ప్రేయర్ చేయాలి. అందుకే మీ అందరికీ కూడా ఆఫరింగ్ వేస్తున్నప్పుడు, లేదా కానుకలనేవి మీరు దేవుని రాజ్యంలో పెడుతున్నప్పుడు ఒకటే చెప్తా ఉంటాను. అమ్మా మీరు చందాగా అది వెయ్యొద్దు. విచ్చానని చెప్పుకోవద్దు. మీరు దేవుని రాజ్యంలో విత్తనాలుగా విత్తండి. విత్తనాలుగా విత్తండి. భూమి మీద ఒక విత్తనం విత్తితే అది గొప్ప పంటొస్తది. మరి దేవుని రాజ్యంలో, అది కూడా పరలోక రాజ్యంలో నువ్వు విత్తనముగా ఈ డబ్బును విత్తితే అది ఎంత పంటొస్తది? భూమి మీద విత్తే విత్తనాలకి నువ్వు నీరు పెట్టి, అవన్నీ చేసి, మందు కొట్టి, అవన్నీ చేస్తే ఒక మంచి పంటొస్తది. మరి పరలోక రాజ్యంలో నువ్వు విత్తిన విత్తనాలకి ఎవరు పోస్తారు నీరు? ఎవరు చేస్తారు అవన్నీ? అదంతా కూడా దేవుడు చూసుకుంటాడు. నువ్వు కష్టపడేదానికే అంత గొప్ప పంట వస్తే, మరి దేవుని రాజ్యంలో నువ్వు పెట్టిన విత్తనాలకి ఎంత గొప్ప పంటొస్తది? ఆ విధంగా ప్రార్థన చేసుకొని దేవుని రాజ్యంలో విత్తనాలుగా విత్తాలి. ఆఫరింగ్ అనేది. ఆఫరింగ్ అనేది చందా కింద మనం ఆలోచించకూడదు. ఓకే. ఆఫరింగ్. అది విత్తనానికి కూడా పేరు పెట్టాలి. నువ్వే విత్తుతున్నావు? ఏ విత్తనం అది? ఆరోగ్యం కోసమా? ఆహారం కోసమా? లేకపోతే కుటుంబంలో ఇబ్బందుల కోసమా? లేకపోతే పిల్లల చదువుల కోసమా? నువ్వు హృదయంలో అనుకుని ప్రభువా నీ రాజ్యంలో ఈ విత్తనాలు విత్తుతున్నాను ప్రభువా అని హృదయపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు విత్తుతావో, విత్తి శోధించడం అంటే ఇలా ప్రేయర్ చేయడం. ఎప్పుడైతే ఇలా ప్రేయర్ చేస్తావో అప్పుడు గొప్ప సక్సెస్ వస్తది. నెక్స్ట్ అప్పుడు ఎప్పుడైతే ఇలా ప్రేయర్ దశంభాగం ఇచ్చినంత మాత్రాన నువ్వు అదంతా పొందుకోలేవు. ఏది కానుక ఇచ్చినంత మాత్రాన నువ్వు ఆశీర్వాదం పొందుకోలేవు. ఇచ్చి దానికి హృదయపూర్వకంగా విత్తి, ఆ విత్తనాలకి నువ్వు హృదయపూర్వకంగా దాన్ని ఆహ్, దాన్నేమంటామంటే కన్ఫెస్ చేయాలి. దాన్ని ఈ విత్తనాలు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో విత్తబడి గొప్ప పంటగా నాకు వచ్చును గాక. ఆమేన్ అని ఎప్పుడైతే చెప్తావో వెంటనే నువ్వు విత్తిన విత్తనాలు, నువ్వు వేసిన ఆ దశమ భాగం అనే విత్తనము, కృతజ్ఞత అర్పణ అనే విత్తనము దేవుని రాజ్యంలో కనెక్ట్ అయ్యి అక్కడ గొప్ప సంఘటన గురించి దేవుడు చెప్పాడు. నేను ఆకాశ వాక్యంలను విప్పి అంటే హెవెన్ డోర్స్ అనేది దేవుడు ఓపెన్ చేస్తున్నాడు. పరలోకపు ద్వారాల్ని దేవుడు తెరుస్తున్నాడు. ఆకాశ వాకిండ్లను విప్పి హెవెన్ డోర్స్ అనేది ఓపెన్ అవుతుంది. నీ బ్యాంక్ అకౌంట్‌కి, పరలోకపు బ్యాంక్ అకౌంట్‌కి డోర్స్ అనేది ఓపెన్ అయ్యి, నీ బ్యాంక్ అకౌంట్‌కి ఇక్కడున్న నీ బ్యాంక్ అకౌంట్, ఇక్కడున్న నీ వాలెట్, ఇక్కడున్న నీ బీరువా, లేకపోతే ఇక్కడున్న నువ్వు డబ్బులు పెట్టే ప్లేస్‌కి, పరలోకంలో ఉన్న ఆ ప్లేస్‌కి కనెక్షన్ ఏర్పడి 2 గూడా కంటిన్యూయస్‌గా ఉంటాయి. కంటిన్యూయస్‌గా ఆ కనెక్షన్ పరలోక ద్వారాలు నీ యొక్క అకౌంట్‌కి కనెక్షన్ అయిపోయాయన్నమాట. ఎప్పుడు జరిగిందిది? దేవుని రాజ్యంలో హృదయపూర్వకంగా నువ్వు ఆ దశమ భాగం గురించి గాని, విత్తనాల గురించి గాని, వాటన్నిటిని గురించి హృదయపూర్వకంగా విత్తి నువ్వు ఆ వాక్యాన్ని క్లెయిమ్ చేసినప్పుడు, ఇది నాది, ఈ వాక్యం నాది, ఈ వాక్యము ద్వారా నేను దేవుని రాజ్యంలో పెడుతున్నానని చెప్తున్నప్పుడు అక్కడ చూడండి. నేను ఆకాశ వాక్యండ్లను ఇప్పి అంటే హెవెన్ అంతటిని ఓపెన్ చేసి అక్కడ చూడండి. పట్టజాలన హషికి బబారతలహోతషిన
జారనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అక్కడ ఏమన్నాడో తెలుసా? నువ్వు రూ. 10 పెడితే దాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడంటే, ఆకాశము యొక్క అదే హెవెన్ యొక్క పరలోకము యొక్క కనెక్షన్ దానికి ఏర్పాటు చేసి, దాని నుంచి నీకు పట్టజాలనంత విస్తారమైన ధనముగా దేవుడు నీకు ఆశీర్వాదకరంగా ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. నువ్వు విత్తిన విత్తనము వరి, లేకపోతే మొక్కజొన్న, గోధుమ ఇవేవైతే ఉన్నాయో, మీరు పంటలు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న విత్తనాలు, చాలా తక్కువ విత్తనాలు, మహా అయితే ఇన్ని విత్తనాలు, లేకపోతే ఒక బస్తా, లేకపోతే అర బస్తా, ఆహ్, ఒక 25 కేజీలు, ఒక 25 కేజీలు మీరు ఆ పంటలో ఏసిన తర్వాత దాని నుంచి విత్తనాల నుంచి మొలకలొస్తాయి. ఆ మొలకలొచ్చిన తర్వాత ఆ 25 కేజీల విత్తనాలన్నీ గూడా చాలా పంటంతా కావాల్సిన నారుమడి కింద వచ్చేస్తది. దాన్ని ఒక్కోటో పెడతారు. ఆ విత్తనము నీరు పెట్టిన తర్వాత మంచిగా క్రాప్ వస్తది. అదంతా గూడా చేస్తారు. ఎందుకంటే నాకు తెలుసండి, చిన్నప్పుడు నేను కూడా మా తాతయ్యలతో పాటు నేను గూడా ఆ పని చేశాను. నారుమడి అంటారు. అందులో మళ్ళీ ఆ మొక్కలన్నీ పీకి మరలా పంటలో చిన్న మడుంటది. కానీ పొలం చాలా పెద్దగా ఉంటది. సో, ఈ చిన్న మడిలో చిన్న పొలంలో వచ్చిన ఆ యొక్క దాన్నేమంటారంటే నారుమడి అంటారు. ఇంకా మనకి ఇప్పుడు తెలుగులో ఇంకేం చెప్పాలి దాని గురించి? అప్పుడే అంటే మొలకలు అని చెప్పొచ్చు. లేకపోతే విత్తనాల నుంచి వచ్చిన మొలక. ఓకే. అది తీసుకెళ్ళి ఆ పంటంతా వేస్తున్నప్పుడు అది పంటంతా సరిపోద్ది. మరి పంటంతా సరిపోయిన తర్వాత సరిపోద్దా? దానికి మళ్ళీ వాటర్ పెట్టాలి. వాటర్ పెట్టిన తర్వాత మరలా దానికి ఎండ కూడా ఉంచాలి. అవి వస్తాయి. ఏవి కంకులవి వస్తాయి. వచ్చిన తర్వాత అవి పురుగు తినకుండా స్ప్రే చేయాలి. మందు కొట్టాలి. తర్వాత కోత కొయ్యాలి. తర్వాత కుప్ప కిందెయ్యాలి. తర్వాత నూర్చాలి. అవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తే చివరికొచ్చిన తర్వాత ఎంత పెట్టుబడి పెట్టాడో కూలీలకి, అక్కడ కోత కోసే వాళ్ళకి, కుప్ప నూర్చే వాళ్ళకి, దున్నే వాళ్ళకి, ఇయన్నీ కాలిక్యులేట్ చేసుకొని వచ్చిన దానికి ఆహ్, ఆ డబ్బులొచ్చింది, అలాగే అదంతా చేసింది 2 కాలిక్యులేట్ చేసుకుంటే కొంచెం లాభం అనిపిస్తది. కొంతమందికి లాభం కూడా వర్షాలు లేకపోతే లాభం కూడా రాదు. అంటే మనుషులుగా మనం ఏసిన దానికి ఎంతో కొంత కొంచెం లాభమొస్తే, మరి పరలోక రాజ్యంలో నువ్వు దేవుని పక్షంగా ఆ విత్తనాలు విత్తుతుంటే, నువ్వు భూమి మీద వేసిన విత్తనాలకే ఇంకొక విషయం అండి. విత్తనాలు విత్తుతున్న వాళ్ళందరూ గూడా వాళ్ళు మంచోళ్ళే విత్తనాలు విత్తుతున్నారా? ఒకసారి ఆలోచించండి. విత్తనాలు వరి మీద ఆంధ్ర వాళ్ళందరికీ మాక్సిమం తెలుసు. తెలుగు వాళ్ళందరికీ తెలుసు. వరి విత్తనాలు విత్తుతారు. విత్తే వాళ్ళందరూ గూడా మంచోళ్ళేనా? తర్వాత ఆ కోత కోసే వాళ్ళందరూ గూడా దేవుని పిల్లలేనా? తర్వాత ఆ పంట కుప్ప నూర్చేవాళ్ళు అదే వడ్లన్నిటిని కొట్టేవాళ్ళందరూ గూడా మంచోళ్ళేనా? వాళ్ళందరూ దేవుని పిల్లలేనా? ఆ తర్వాత బస్తాల్లోకి ఎత్తి కాటాల మీదేసి వెయింగ్ మెషిన్ వేసే వాళ్ళందరూ గూడా మంచోళ్ళేనా? అందులో ఎవరు గూడా అసూయతో, ద్వేషంతో సిగరెట్ తాగేవాడు, మందు తాగేవాడు ఎవడు లేడా? పనిలోకెళ్ళే వాళ్ళందరూ గూడా వాళ్ళ నొప్పులు పోవడానికి, అయి జేయడం, ఇయి జేయడానికి అని చెప్పేసేసి ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏం జేస్తారు? మాక్సిమం ఈ పని జేసుకునే వాళ్ళందరూ గూడా చాలా అంటే పని జేసుకోవడంలో తప్పని నేను చెప్పట్లేదు. చాలా మంది ఎక్కువగా బయట డ్రింక్ చేస్తా ఉంటారు. వాళ్ళు ఏదో ఒక విధంగా. సో, ఇన్ని చేస్తున్న వాళ్ళు ఈ విత్తనాలకి ఇంత చేసినా ఎంతో కొంత ఆ రైతుకి పంటొస్తుంది. అతను పెట్టిన దానికి ఎక్కువొస్తుంది. అతను పెట్టిన దానికి లాభమొస్తుంది. చాలా ఎక్కువొస్తుంది. ఒక 25 కేజీలు బస్తా విత్తనాలు విత్తితే ఒక 100 కేజీలొచ్చింది. అది ఎవరిని బెట్టి? భూమి మీద ఆ యొక్క మట్టి, ఆ వాటరు ఇవన్నిటిని బట్టి ఇంత గొప్ప పంటొస్తే, మరి పరలోక రాజ్యంలో నువ్వు విత్తిన విత్తనము, పరలోక రాజ్యంలో నువ్వు పెట్టిన ఆ దశమ భాగము దేవుడి లెక్కల ప్రకారంగా నీ దగ్గరికి రాదా? దానికి నీరు పోసేదెవరు? నారు పెట్టేదెవరు? కోత కోయించేదెవరు? ఆ విత్తనాలు ఇదంతా కూడా భూమి మీద ఒక ప్రాసెస్ ఏమో.
కానీ నీ దేవుని రాజ్యంలో నువ్వు హృదయపూర్వకంగా విత్తనాలుగా విత్తుతున్నప్పుడు పరలోక రాజ్యంలో అది కనెక్ట్ అయ్యి ఆకాశ వాకిలిప్పి నీ జీవితంలో నువ్వు చూడని పంటంతా కూడా నువ్వు చూస్తావు. ఎప్పుడంటే హృదయపూర్వకంగా దేవుని రాజ్యంలో విత్తి దాంతో మాట్లాడి ప్రార్థన చేసినప్పుడు. ఇది చూడండి, యేసయ్య ఏదేమన్నాడో తెలుసా? మరలా చదువుతున్నా చూడండి. మలాకి 3:10 నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ వాకిళ్ళ నిప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనను కుమ్మరించేదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. యేసయ్య నీతో చెప్తున్నాడు, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, ఇప్పుడు వరకు నీ జీవితంలో పంట చూడలేదేమో, కానీ దేవుడు పంట ఇస్తానని చెప్తున్నాడు. తర్వాత వచనంలో కూడా ఇంకొకటి ఉంది. నువ్వు ఎప్పుడైతే దేవుని రాజ్యంలో ఇలా విత్తనాలకు విత్తుతున్నావో, నీ దగ్గరున్న డబ్బులు సాతాను దొంగతనం చేయకుండా, అప్పులు పాలవ్వకుండా, ఇబ్బందులు కలగనివ్వకుండా దేవుడే కాపాడతాడని చెప్తున్నాడు. 11వ వచనం, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనం చేయవు, నీ ద్రాక్ష చెట్లను అకాల ఫలములను రాల్పకుండాను నీ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, తండ్రి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ డబ్బుల్ని, నీ పంటని దుర్మార్గుల చేతుల్లోకి వెళ్ళకుండా, నీ డబ్బుల్ని అనవసరంగా వేరే వాళ్ళకి ఇవ్వకుండా, అనవసరంగా హాస్పిటల్స్ లో ఖర్చు పెట్టకుండా, అనవసరంగా వేరే వాటికి ఉపయోగించకుండా, సాతాను దొంగతనం చేయకుండా దేవుడు కాపాడుతున్నాడని దేవుడు చెప్పాడు. ఇదంతా ఎలా జరుగుతుంది? దేవుని రాజ్యంలో విత్తనాలు విత్తడాన్ని బట్టి, దేవుని రాజ్యంలో ఆ యొక్క దశభాగం పెట్టడం బట్టి దేవుని యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ యేసుప్రభు ఏం చెప్పాడంటే, విత్తేవాడికి విత్తనాలు, తినేవాడికి ఆహారం ఇస్తానని చెప్పాడు. ఓకే, విత్తేవాడికి విత్తనాలు, తినేవాడికి ఆహారం. తినగలిగే వాడికి ఆహారం, తినేవాడికి ఆహారం మాత్రమే ఇస్తా అన్నాడు. అంటే వాడికి మాత్రమే సరిపోతుంది. విత్తేవాడికి విత్తనాలు ఇస్తా అన్నాడు. అంటే ఆ విత్తనాలు తీసుకుని వాడు విత్తనాలు విత్తి కొన్ని రోజుల తర్వాత ఆ పంట తీసుకున్న తర్వాత ఆ పంటలో గొప్ప పంట వచ్చి వాడికి వస్తుంది, వేరే వాళ్ళకి పెట్టేంతగా విత్తనాలు వస్తాయి, వేరే వాళ్ళకి పెట్టేంతగా ఆహారం వస్తుంది, మరలా పంట వేయడానికి విత్తనాలు కూడా ఉంటాయి. అందరూ కూడా ఆహారం కోసం అడగొద్దు. ప్రభువా, నీ రాజ్యంలో విత్తడానికి నాకు విత్తనాలు ఇవ్వు ప్రభువా అని అడగండి. అంటే కొంచెం జ్ఞానంతో అడగాలి. ప్రభువా, నీ రాజ్యంలో కనీసం రోజుకి 1,00,000 రూపాయలు దశంభాగం ఇచ్చే విధంగా నాకు విత్తనాలు ఇవ్వు ప్రభువా అని అడగండి. కనీసం నెలకి 1,00,000 రూపాయలు దశంభాగం కింద నీ రాజ్యంలో పెట్టే విధంగా నాకు ఇవ్వు ప్రభువా అని అడగండి. నెలకి దశంభాగం 1,00,000 రూపాయలంటే నీ శాలరీ ఎంత? నీకొచ్చే ఇన్కమ్ ఎంత? రోజుకి 1,00,000 రూపాయలు నీ రాజ్యంలో దశంభాగంగా ఇచ్చే విధంగా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని నువ్వు మాట్లాడితే, రోజుకి 1,00,000 రూపాయలు దశంభాగం అంటే రోజుకి నీకొచ్చే రాబడి ఎంత? 10 లక్షలు. అడిగే విధానంలో, ఓహో, నాకు 10 లక్షలు ఎందుకు అండి, 1,00,000 రూపాయలు ఎందుకండి, నాకు కనీసం రోజుకి 1000 రూపాయలన్నా దశంభాగం. రోజుకి 1000 రూపాయలు దశంభాగం అంటే రోజుకి నీకొచ్చేదంతా ఆలోచించండి. నువ్వు దేవునికి ఇవ్వడానికి, ప్రభువా నీకు ఇవ్వడానికి ఫస్ట్ నాకు ఇవ్వు ప్రభువా అని అడుగు. నువ్వు దశంభాగం ఇచ్చావా లేదా, లేకపోతే ఆఫరింగ్ ఇచ్చావా లేదా పక్కన పెట్టేసి ఈ రోజు నుంచి ప్రభువుని అడుగు. ఇప్పటి వరకు దేవుని రాజ్యంలో విత్తనాలు విత్తావు, కానీ వాటి గురించి నీకు తెలియదు. ఏదో ఆఫరింగ్ అనుకున్నావు, లేదా ఏదో చందా అనుకుని చాలా మంది అనుకున్నారు. కానీ నువ్వు ఇచ్చే ప్రతి ఒక్క విత్తనం కూడా ఆశీర్వదించబడి నీ దగ్గరికి రావాలి అంటే నువ్వు ఇచ్చి దాన్ని శోధించాలి. ప్రభువా, ఇదిగో నీ రాజ్యంలో ఈ విత్తనాలు విత్తడానికి నాకు సహాయం చేయి ప్రభువా. కనీసం రోజుకు 100 రూపాయలు నేను దశంభాగంగా వేయాలి.
మీరు నేను రోజు వేస్తాను కాబట్టి, దేవుడు నాకు రోజు ఎవరో ఒకళ్ళ నుంచి వేరే చోట నుంచి ఆఫరింగ్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి, ప్రతిరోజు గూడా నాకు దశమ భాగం వేయడం అలవాటు, ఆఫరింగ్ వేయడం అలవాటు. నా ఉద్దేశాలతో దేవుడు నన్ను ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు చెప్తున్నాను. మీరు నెలకొకసారి అంటారా? మీరు సాలరీ కదా! మీరు ఎంప్లాయీస్ కదా! సో, మీరు నెలకొకసారి అంటారా? మీరు నెలకొకసారి అని ప్రార్థన చేయండి. ప్రభువా నెలకొకసారి నీ సాలరీ 30,000 నువ్వు 3,000 దశమ భాగం తెస్తున్నావా? ప్రభువా నేను నెలకి 5,000 దశమ భాగం తీసే విధంగా ప్రార్థన చేయి ప్రభువా. అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్‌గా ప్రభువా నా సాలరీని 50,000కి పెంచు అని ప్రార్థన చేస్తున్నావు. ఖచ్చితంగా ఆయన చేస్తాడు. దేవుడిని శోధించడం అంటే ఈ విధంగా అడగడం. జ్ఞానంతో అడగడం. ఇంకా చాలా వచనాలున్నాయి మనం చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనం. ఆల్రెడీ 6 అయిపోయిందా? ఓకే. రేపు చూద్దాంలెండి. ఓకే. ప్రేర్ చేసుకుందాం. ఇంకా కొన్ని వచనాలున్నాయి. చాలా వచనాలున్నాయి. రేపు కూడా వీటి గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రేర్ చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు తండ్రి. కృప కలిగిన యేసయ్య నీకు వందనాలు తండ్రి. ప్రేమించే యేసయ్య నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా ప్రభువా సహాయం చేయండి ప్రభువా. ప్రభువా ఇదిగోనన్నా ఈ విత్తుట గురించి దేవా ఇదిగోనన్నా ఆశీర్వాదం గురించి దేవా పట్టచాలన విస్తారమైన ఆశీర్వాదాల గురించి పరలోకపు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ గురించి దేవా ఇదిగోనన్నా ఈ దశమ భాగం గురించి ప్రభువా ఇదిగోనన్నా పట్టణములోను పొలములోను ఆశీర్వదించబడడం గురించి ఇంటిలో ఆశీర్వదించబడడం గురించి జాబులో ఆశీర్వదించబడడం గురించి మాకు తెలియచెప్పిన విధానాన్ని బట్టి నీకే వందనాలు ప్రభువా. ప్రభువా నువ్వు ఇచ్చిన ఈ వాక్య ప్రకారంగా దేవా ఇదిగోనన్న ఈ వాక్యంని ఎత్తి పట్టుకుని మాట్లాడుతున్నాను తండ్రి దేవాయసే. ఈ వాక్యం తండ్రి దేవాయసే నాది అని దేవా నేను ప్రవచిస్తున్నాను తండ్రి. ఈ వాక్య ప్రకారంగా నువ్వు చెప్పిన వాక్యం ప్రకారంగా ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా తండ్రి, కీర్తనలు 128వ అధ్యాయం ప్రకారంగా తండ్రి, మలాకి 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా తండ్రి దేవాయసే నీ రాజ్యంలో విత్తబడిన ప్రతి ఒక్క విత్తనము తండ్రి దశమ భాగము తండ్రి ప్రతి ఒక్కటి కూడా తండ్రి దేవాయసే నీ పరలోకపు అకౌంట్స్ ప్రకారంగా తండ్రి మా అందరికీ కూడా సూపర్ న్యాచురల్ గా పట్టజారినంత విస్తారమైన పంటగా వచ్చును గాకని మేము డిక్లేర్ చేస్తున్నాం తండ్రి. ప్రభువా ఇదిగోనా నువ్వు కన్ఫెస్ చేయమన్నావు తండ్రి. దేవా నువ్వు నాది అని పలకమన్నావు తండ్రి. ఇదిగోను నాది అని నేను పలుకుతున్నాను తండ్రి. దేవాయసే ఇప్పటి వరకు శాలరీ విషయంలోను జాబ్ విషయంలోను ప్రభువా ఇదిగోనా వాళ్ళు చేస్తున్న పని పాటల విషయంలోను ఎక్కడైతే ఇప్పటి వరకు ఇబ్బందులతో ఉండి తండ్రి దేవాయసే ఆర్థిక పరమైన ఇబ్బందులతో మునిగిపోతున్నారు, అప్పులతో మునిగిపోతున్నారేమో వాటన్నిటి నుంచి కూడా యేసు నామమున ఈ రోజు వీళ్ళందరూ కూడా బయటికి వచ్చును గాకని డిక్లేర్ చేస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా సహాయం చేయండి ప్రభువా. అద్భుతాలు చేయ దేవుడా సహాయం చేయండి ప్రభువా. ప్రభువా నువ్వు చెప్పిన విధానంలో మేము వెళ్తున్నప్పుడు అవి ఎంత గొప్ప పంటగా వస్తాయో, హెవెన్ అకౌంట్స్ తో మా బ్యాంక్ అకౌంట్స్ తో ఎలా కనెక్ట్ అవుతాయో నువ్వు ఇంకను మాకు తెలియపరచండి ప్రభువా. ప్రభువా ప్రతి ఒక్కరి జీవితాలు, ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్స్, ప్రతి ఒక్కరి కూడా తండ్రి దేవాయసే పరలోకపు బ్యాంక్స్ తో పరలోకపు అకౌంట్స్ తో కనెక్ట్ అయ్యి సూపర్ న్యాచురల్ గా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వను కాకని పరలోకంలో నువ్వు కలిగిన సమస్తం కూడా నీ పిల్లలుగా ఈ భూమి మీద మేము అందరం కూడా పొందుకుని ఉన్నామని నమ్మి పొందుకుని డిక్లేర్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.